కాంటెక్స్ట్లో పనిచేస్తాయి. అందులో దేశంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్కు అనుకూలంగా లేనప్పుడు ప్రాంతీయ నేతలు కనీసం ఇక్కడో అక్కడో మాకు అధికారాన్ని నిలబెట్టారు వీళ్ళు, అది కూడా పోతే ఎట్లా అనే పాయింట్ ముందుకు వస్తుంది. అందువల్ల డెఫినెట్గా ఇప్పుడున్న సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ వైఫల్యం అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డిగా పరిణమిస్తుంది తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక కలవరం తెస్తుంది అనేది నేను అనుకోను. రైట్ సార్, అది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త సార్. వార్తను కూడా నేను చూపిస్తాను స్క్రీన్ మీద. అండ్ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. సో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేయడానికి కూడా వెళుతున్నట్టుగా మనకున్న సమాచారం. సో బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్, ఈ 11 నెలల్లో 27వసారి ఇది ఢిల్లీకి వెళ్ళడం రేవంత్ రెడ్డి అని చెప్పేసి. సో ఎందుకు బీఆర్ఎస్ పదే పదే సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఇష్యూ చేస్తుంది? అంటే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఎప్పుడైనా జాతీయ పార్టీలు ప్రశ్నించడానికి అదొక అస్త్రం. మీకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన నినాదం కూడా అదే, ఢిల్లీ సింహాసనం పదాల ముందు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా అని. అందువల్ల ఎప్పుడైనా ఒక ప్రాంతీయ పార్టీ తనకుండే అడ్వాంటేజ్ అని మీకు కేసీఆర్ అనేకసార్లు చెప్పాడు. మా బాస్ మా హైకమాండ్ బీఆర్ఎస్ నాయకులు అనేకసార్లు మా హైకమాండ్ హైదరాబాద్లో ఉంటుంది కానీ మీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది అని కాంగ్రెస్ ఉద్దేశించి బీజేపీని ఉద్దేశించి మాట్లాడేవారు. సో అందువల్ల జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ ఎదుర్కొంటుంటాయి. సో జాతీయ పార్టీల్లో అనివార్యంగా వారికి ఏ కీలకమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్నా వారు జాతీయ నాయకత్వంతో సంప్రదించే తీసుకోవాలి. అది ఎందుకంటే అది ఒక జాతీయ పార్టీలు ఉండే స్కీమ్ ఆఫ్ థింగ్స్. అది కాంగ్రెస్ అనే కాదు, బీజేపీ అనే కాదు. సో ఆ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అందులో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో నిర్మాణ రీత్యా వీక్ ఉంటుంది కనుక, అనేక పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉండే పార్టీ కనుక, అనేక మంది నాయకులు క్రాస్ పర్పజెస్లో పనిచేసే వ్యవహారం ఉంటుంది కనుక డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఇంకా ఎక్కువసార్లు ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది. బీజేపీ నాయకులకైనా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు, రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది. వీళ్ళు పాలనపైనే కేంద్రీకరించినా సరిపోతుంది. ఎందుకంటే పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరున్నా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, పార్టీకి ఒక సంఘటన కార్యదర్శి ఉంటారు, జాతీయ పార్టీ ఉంటుంది. సో పార్టీ వ్యవహారాలు ప్రభుత్వ వ్యవహారాలు ఇండిపెండెంట్గా జరగటానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణ దక్షత కలిగిన, నిర్మాణ స్వరూపం బలంగా కలిగిన రాజకీయ పార్టీ. అక్కడ పార్టీ ప్రెసిడెంట్ ఆ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉండరు. సో మీకు కాంగ్రెస్ పార్టీలోనైనా పవర్ సెంటర్స్ ఉంటాయి. బీజేపీలో ఎన్ని పవర్ సెంటర్స్ ఉన్నా ఆ పవర్ సెంటర్స్ను కలిపేటువంటి పార్టీ పవర్ సెంటర్ ఉంటుంది. బీజేపీలో కూడా పవర్ సెంటర్స్ లేవని కాదు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలోనే మీకు 10 పవర్ సెంటర్స్ ఉంటాయి. కానీ మీకు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు పరస్పర విరుద్ధంగా ఉన్న వాటిని బైండ్ చేసే న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ ఉన్నట్లు మీకు ఒక మూలకంలో ఎలాగైతే న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ బైండ్ చేసి పెడతాయో ఇక్కడ మీకు భారతీయ జనతా పార్టీలో అనేక పవర్ సెంటర్స్ ఉన్న జాతీయ నాయకత్వం అనేది ఒక బైండింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. సో మీకు కాంగ్రెస్కి వచ్చే వరకు ఆ బైండింగ్ ఫోర్స్ వీక్గా ఉంటుంది, పార్టీ నిర్మాణం బలహీనంగా ఉండడం వల్ల. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరుంటే వారే పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగానో శాసిస్తూ ఉంటారు. హైకమాండ్ బలంగా ఉన్న రోజుల్లో ముఖ్యమంత్రికి పక్కలో బల్లెల్లాగా, ముఖ్యమంత్రి పైన నిఘాలాగా, ముఖ్యమంత్రి పైన తమ ఇన్ఫ్లుయెన్స్ ఉంచుకోవటానికి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వ్యతిరేకులు పెట్టేవారు. ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మీకు డి శ్రీనివాసన్ ముఖ్యమంత్రిగా పెట్టేవారు, ఏరి కోరి. అంటే రాజశేఖర రెడ్డికి ఫుల్ స్వే ఉండకూడదు అని. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏం లేదు కదా. రేవంత్ రెడ్డి పర్సనల్ చాయిసే కదా మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి వ్యతిరేకమైతే కాదైనా అట్లీస్ట్. సో అందువల్ల మీకు అప్పుడున్న హైకమాండ్ ఇప్పుడు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ నిర్మాణ స్వరూపం వీక్ ఉన్న పార్టీ కనుక ముఖ్యమంత్రికి అనేక రకాల సవాళ్ళు పొలిటికల్గా ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఏదో రూపంలో ఎక్స్ప్లాయిట్ చేసే వ్యతిరేక వర్గాల సొంత పార్టీలు ఉంటాయి. అందువల్ల కాంగ్రెస్ సీఎం ప్రతిపక్షాలతో కాదు ఎక్కువ పోరాడేది, సొంత పార్టీ వాళ్ళతో ఎక్కువ పోరాడతాడు. ప్రతిపక్షాలతో పోరాటం తక్కువ, సొంత పార్టీ వాళ్ళతో పోరాటం ఎక్కువ.
అది బయటికి ఇప్పుడు అంత కనబడతలేదు, కానీ అంతర్గతంగా అలాగే ఉంటుంది. అందువల్ల ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు. అది ఎక్కువసార్లు వెళ్ళినప్పుడు అది ఎబ్బెట్టుగా కనబడే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఏడాది కాలంలో 27 సార్లు అంటే ఇన్నిసార్లు వెళ్ళాలా అని. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం ఉండి కనుక ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడల్లా ఎలాగూ 2 మంత్రులను కలుస్తారు, 3 మంత్రులను కలుస్తారు. అందువల్ల ఎత్తుగడగా ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే పార్టీ పనిని ప్రభుత్వ పనిని మిక్స్ చేసుకుంటారు. చేసుకోవడం వల్ల ప్రత్యర్థులేమో చూడు 27 సార్లు వెళ్ళాడు, మీరు సోనియా రాహుల్ గాంధీ దాసోహం అవుతున్నారంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏమంటారు, చూడండి మా ముఖ్యమంత్రి వెళ్ళింది రాష్ట్రం కొరకు, ఇంకో పలానా మంత్రులు కలిశారని. సో అందువల్ల ఎవరి వర్షం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఢిల్లీకి వెళ్ళడం అనేది అది పెద్ద అంశంగా 80s ఉన్నట్లుగా 90s ఉన్నట్లుగా అంత ఎమోషనల్ అంశంగా ఉందని నేను అనుకోవడం. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీద కూడా